హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ వారు కమింగ్ సండే బై 4:30 ఫుల్ మారథాన్ హాఫ్ మారథాన్ కండక్ట్ చేస్తున్నారు. ఆ సందర్భంగా మా సివి ఆనంద్ గారు, అదేవిధంగా మా జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆ ట్రాఫిక్ వింగ్ని ఈ యొక్క ఈవెంట్ హైదరాబాద్ సిటీకి మంచి పేరు వచ్చే విధంగా, తెలంగాణకి మంచి పేరు వచ్చే విధంగా ప్రాపర్గా మా యొక్క పర్సన్స్ డిప్లాయ్ చేసి ఈవెంట్ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా చూడాలని మమ్మల్ని ఆదేశించారు. ఆ విధంగా మాకు మెన్ కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి మనం ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. ఆ రోజు స్పెసిఫిక్గా మనకి నెక్లెస్ రోడ్ పర్టికులర్ పీపీఎస్ ప్లాజా నుంచి అది మన ఖైరతాబాద్, రాజ్ భవన్, పంజాగుట్ట అప్ టు ఎస్ఎన్టీ, కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్, కేబుల్ బ్రిడ్జ్ అప్ టు జిఎంసీ బాలయ్య స్టేడియం వరకు ఉంటుంది. ఈ అలాంగ్ ద రోడ్ మేము స్పెసిఫిక్గా మా ఒక అరౌండ్ 300 పీపుల్ని డిప్లాయ్మెంట్ చేసి హైదరాబాద్ సిటీ గురించి చెప్తున్నాను, డిప్లాయ్ చేసి ప్రాపర్గా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా ఈ మారథాన్ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మేము ప్రాపర్గా అన్ని ప్రికాషన్ తీసుకొని చేస్తాము. అథ్లెటిక్స్కి వీళ్ళకి రన్నర్స్కి సంబంధించి హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ నుంచి రాయేష్ గారు వాళ్ళంతా స్పెసిఫిక్గా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మధ్య మధ్యలో వాళ్ళకి మెడికల్ ఎయిడ్, అదేవిధంగా అంబులెన్సు, తర్వాత పోలీస్ తరఫున కూడా మాకు ఒక వెహికల్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైనా రన్నర్స్కి ఏమైనా అనారోగ్యం పడడం వల్ల ఏదైనా అయితే ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేసేటట్టు మా పోలీస్ కూడా అందరికి కూడా మేము బ్రీఫింగ్ చేయడం జరిగింది. మధ్యలో ఎవరికి ఎట్లాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇమీడియట్గా షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. అది మనకి ఆ రోజు మనకి 4:30 స్టార్ట్ అవుతుంది. అది మనం 4:30 నుంచి అప్ టు 9 o'clock దాకా ట్రాఫిక్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే అవి డిఫరెంట్గా ఉంటాయి. అవి అంటే అంతా కూడా ఒకటేసారి ఉండదు. కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది పాయింట్, తర్వాత వాళ్ళు ఎప్పుడైతే లాస్ట్ మ్యాన్ అయితే ఎక్కడైతే వెళ్ళిపోతాడో అక్కడ మళ్ళీ ట్రాఫిక్ నార్మల్ అవుతుంది. రిస్ట్రిక్షన్స్ మళ్ళీ ఉండవు. అక్కడ ఎక్కడైతే ఏరియాలో అయితే మూవ్మెంట్ నడుస్తుందో అక్కడ ఏరియాలో అట్లా ఒకటేసారి కాకుండా స్పెసిఫిక్ ఏరియాలో మీకు అవి ఇస్తాం. ఇప్పుడు నా దగ్గర ఉన్నది మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ టైమింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి 14th ఎడిషన్ ఆఫ్ హైదరాబాద్ మ్యారథాన్లో మొత్తం 25,000 మంది పాల్గొంటున్నారు. రేపు శనివారం నాడు 5K హైటెక్స్లో బయలుదేరి హైటెక్స్లో స్టార్ట్ అయ్యి హైటెక్స్లో ఫినిష్ అవుతుంది. ఆదివారం నాడు 4:30కి హైదరాబాద్ ఫుల్ మ్యారథాన్ స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ క్లోజ్ టు 2,000 పీపుల్ దాంట్లో ఉంటారు. 5:30కి హాఫ్ మ్యారథాన్, అదొక ఆల్మోస్ట్ ఒక 7,000 మంది. అండ్ 10K 7ంటికి హైటెక్స్లో స్టార్ట్ అయ్యి గచ్చిబౌలి స్టేడియంలో, అన్ని ఈవెంట్స్ గచ్చిబౌలి స్టేడియంలో కంప్లీట్ అవుతాయి. సో దీనికి ఫ్లాగ్ ఆఫ్కి మన సివి ఆనంద్ సార్ మన కమిషనర్ని అక్కడ ఇచ్చేస్తున్నాం. అక్కడ నుంచి సైబరాబాద్ కమిషనర్ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. మన ఫినిష్ ఏరియాకి వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఆనరబుల్ సీఎం, బట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. లేదు అంటే దాన్ని బట్టి మనకి ఎవరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ at 9 o'clock వస్తారు. ఈ మొత్తం రూట్లోని ఎవ్రీ 2 kilometers ఎయిత్ స్టేషన్ ఉంటుంది. మీరు అడిగినట్టుగా రన్నర్స్కి వాటర్, ఎనర్జీ డ్రింక్స్, మెడికల్ హెల్ప్ అన్నీ ఉంటాయన్నమాట ఎవ్రీ 2 kilometers. సో ఏమైనా ఇష్యూస్ ఏమైనా వస్తే ఈసారి అపోలో హాస్పిటల్స్ మన మెడికల్ పార్ట్నర్ అనమాట. దే హ్యావ్ ఆల్ ద అంబులెన్సెస్, ఎవ్రీథింగ్ సెటప్ ఆన్ ద రూట్ టు టేక్ అండ్ అటెండ్ టేక్ ఎనీ మెడికల్ కేర్ ఆఫ్ ఆల్ ద అథ్లెట్స్. సో సాధారణంగా ఫుల్ మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్ వచ్చిన వాళ్ళు చాలామంది ట్రైన్ అయ్యి వస్తారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇదంతా బాగానే చేస్తారు అనమాట. దాని తగ్గట్టు అన్ని సపోర్టు గవర్నమెంట్ అథారిటీస్, తెలంగాణ గవర్నమెంట్, పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్ మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు యాజ్ యూ ఆల్ నో, ఇది మన హైదరాబాద్కి చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్. వరల్డ్ అథ్లెటిక్స్ లేబుల్ అంటే ప్రస్తుతం మనం మొత్తం హైదరాబాద్కి ఏదైనా ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇయర్ ఆన్ ఇయర్ చేస్తుందంటే ఈ హైదరాబాద్ మ్యారథాన్ ఒకటే. సో జనరల్గా ఏమవుతుందంటే ఇది జనాలు వచ్చి పాల్గొని చీర్ చేసి వాళ్ళు ఇది చేయకుండా అంటే పొద్దున్న వెళ్లకుండా ఉంటే వాళ్ళకి బాగుంటుంది, ఇన్స్పిరేషన్. మనకు వచ్చిన ఈసారి 5,000 మంది అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి వస్తున్నారు. మన ఊరికి 5,000 మంది వస్తున్నారు. విత్ హోల్ ఆఫ్ సౌత్ ఇండియా, ఆల్మోస్ట్ క్లోజ్ టు ఇండియాలో 160 ప్లేసెస్ నుండి వస్తున్నారు అనమాట. ఇట్స్ లైక్ ఎ బిగ్ యాక్టివిటీ. సో సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ వచ్చి రోడ్లోకి వచ్చి చీర్ చేస్తే బాగుంటుంది. చాలామంది ఇలా చూసి వాళ్ళు ఎంకరేజ్ అయ్యి యాక్టివ్ లైఫ్ స్టైల్ తీసుకుంటే అది బాగుంటుంది. సో సిటీకి బాగుంటుంది, పీపుల్కి ఇన్స్పిరేషన్, అండ్ టు క్రియేట్ అ హెల్దీ సిటీ, యాక్టివ్ సిటీ. దట్ ఈస్ అవర్ ఎయిమ్. ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే యాజ్ అథ్లెటిక్స్ ఫర్ బెటర్ వరల్డ్ అని, వరల్డ్ అథ్లెటిక్స్ చాలా స్ట్రింజెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి ఏవేవి చేయాలో. సో దట్ ఎన్విరాన్మెంట్ మనం తగ్గించి చేసుకోవాలి. ఈ సంవత్సరం ఏం చేసామంటే
ఫ్రమ్ ఆప్టింగ్ అవుట్ ఫర్ టీ-షర్ట్స్ నుండి చాలా వరకు అంతా రీసైక్లింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్ చాలా తగ్గించేసాము. మళ్ళీ పేపర్ కప్స్ వాడడం. సో ఇలాంటివి చాలా ఇనిషియేటివ్స్ చేసుకొని వీఆర్ ట్రైయింగ్ టు గెట్ టు మినిమం సిల్వర్ లేబుల్ పాయింట్స్ వరల్డ్ అథ్లెటిక్స్ తెచ్చుకుంటే మన సిటీకి ఇది మన గవర్నమెంట్ కూడా దే ఆల్సో వెరీ క్లియర్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ద ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో మినిమల్ వేస్టేజ్ అన్నీ చేసుకోవడానికి, ఫుడ్ వేస్టేజ్ తగ్గించడం, అన్నీ ఇలాంటివన్నీ మేము ప్రయత్నించి బాగా చేయడానికి మేము ట్రై చేస్తున్నాం అన్నమాట.